అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే పేపర్ చూడటం చిన్నప్పటి నుంచి అలవాటు. కొంతమంది పేపర్ కన్నా పక్కోడు ప్రొఫైల్ చూసి, లేకపోతే ఆడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఆడు పని చేసే చోట ఆడు ఏం చేస్తున్నాడని తెలుసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు పేపర్ చూడండి, నాలెడ్జ్ వస్తుంది. పక్కోడు ఏం చేస్తున్నాడో, పక్కోడు ప్రొఫైల్ చూస్తే ఏమవుతుందో చెప్పండి ఒకసారి. మనకేం కలిసి రాదు. పక్కోడు ప్రొఫైల్ చూస్తే మనకైనా కలిసి వద్దా? కలిసి రాదు. లేకపోతే పక్కోడి కోసం వీడియోలు పెడితే ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. అంతేనా? ఎవడిష్టం ఆడిది. నేను వీడియోలు చేసుకుంటాను, వీడియోలు డ్యాన్స్ చేస్తే ఏం చేసినా అది నా ఇష్టం, నాది హ్యాబీ. నీకు తాగుడు అలవాటు ఉన్నట్టే నాకు ఇది హ్యాబీ అయ్యి ఉండొచ్చు అనుకోవాలి కదా. పక్కోడు చూస్తే ఏమవుతుంది అలవాటు? పక్కోడు ఏం చేస్తున్నాడో ఏంటి అని. నాది అన్నీ ఓపెన్ బుక్. అన్నీ ఫేస్బుక్లో తెల్లారేసరికి ఎక్కడికి వెళ్ళినా ఫేస్బుక్లో పెట్టేస్తాను నేను. అందులో డౌటే ఉండదు. నువ్వు మీ అమ్మ నీకు ముడ్డు గడేటానికే నేను 8th క్లాస్లో విద్యార్థి మండల నాయకుడిని నేను. అర్థమైందా? నాకు 8th క్లాసు చివరిలోనే హెడ్ మాస్టర్ టీసీ ఇచ్చి బయట పంపించేస్తా ఉన్నారు. రాజారావు అంటే ఒక ఇది ఉండేది. 6th నుంచి 10th వరకు రాజారావు అంటే ఒక షవరింగ్ ఉండేది. ఏంటంటే మనకి ఇది లేక కొన్ని పనులు మన అవ్వవు. నేను ఎంత స్ట్రాంగ్గా ఉంటానో దానికి నాకు ఈ అలవాట్లు లేవు. ఇప్పుడు వచ్చి ఈ అలవాట్లు కానీ ఏం కానీ లేవు. అసలు ఎంత స్ట్రాంగ్గా ఉంటానని చెప్పడం కోసం నేను చెప్తున్నాను. నేను అసలు ఈ అలవాటు లేదు నాకు. కథ ఏంటంటే మనం కుటుంబం ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని తగ్గట్టు నడుచుకుంటాను. మన కోసం మన వెనకాల పిల్లలు, భార్య మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అసలు మన భార్య మనసులో ఏముందో తెలుసుకోలేనాడు నువ్వు పక్కోడు ప్రొఫైల్ చూస్తే ఏమవుతుందో చెప్పు ఒకసారి. లేదా పక్కోడు రికార్డ్ చేస్తే ఏమైనా వస్తుందా? చాలా ఇదిగా ఉంటుంది నాది. నా సంగతి ఒక షేడే చూశాను, రెండో షేడ్ చూడలేదు. నీకు తెలియదు. అర్థమైందా? అది జాగ్రత్తగా ఉంటాం. పక్కోడి మీద వీడియోలు పెట్టేటప్పుడు, పోస్టులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా, లేదు గొప్ప నా కొడుకులాగా చెప్పడానికి ఇది ఉండదు. అర్థమైందా? అది నేనేంటో తెలుసా నీకు? నాకు రాజారావు తెలుసు. రాజారావు తోటి నేను ఉన్నాను, నేను ఫోటోలు కూడా దిగానని పెట్టుకునే స్టేజ్కి నేను తీసుకొస్తాను త్వరలో. ఇది నేను చెప్తున్న విషయం, చాలా స్ట్రాంగ్గా చెప్తున్న విషయం ఇది. అర్థమైందా? అది నా వీడియోల కోసం నీకెందుకురా? నా వీడియోల కోసం నీకెందుకు? కుక్క పక్కోడి కోసం నీకెందుకు? నీకు ఇంకొకడు ఉన్నాడో ఆడి సంగతి రేపు చూస్తాం.